ఆ కోలకేం చెప్తుండు, నాకు ఒక్క ముక్క కూడా వేస్తలేడు. దొంగలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఈ నా కొడుకుకు నా విలువ. అరే మామ, నాటుకోడి తిన్నాం, జుట్టుకోడి తిన్నాం, మేక తిన్నాం, గొర్రె తిన్నాం, చేపలు కూడా తిన్నాం. ఈసారి ఏదైనా కొత్త ట్రై చేద్దాం. అబ్బా ఎందుకురా అంతలా ఆలోచిస్తున్నారు? ఈసారి ఏదో ఒకటి తెల్లకోడి తెచ్చుకొని తిన్నాం పారే. ఎప్పుడు ఆ తెల్లకోలు తిని తిని బోరు కొడుతుందిరా. ఎప్పుడా మామ ఏదైనా మంచి ప్లాన్ ఉంటే? ఇగో లింగమన్న దొడ్డి కాడ కోళ్ళు పెంచుతుండు. అందులో ఒక పుంజు ఉంటుందిరా, మామూలు ఉండదురా. దాని కళ్ళు రోబో కళ్ళు, డేగరే కళ్ళు. దాని కాళ్ళు లేడి కాళ్ళు. దాని పిక్కలు శివాజన్నయ్య ఆట ముక్కలు. దాన్ని తప్ప ఒక్కొక్కటి బాహుబలి దున్నలా ఉంటుందిరా. తింటే దాన్నే తినాలరా. దానమ్మ దాన్ని ఇచ్చేదే లేదురా. సరే కానీ ప్లాన్ ఏంట్రా? చెప్పురా. ప్లాన్ ఉంది కానీ దాన్ని తినాలంటే కొంచెం కష్టం రా. ఎందుకురా? అరే పందెం కూడా రా, దాన్ని తినాలంటే కష్టం రా. అరే పందెం కూడా తినాల్సిందే. మీరు ఎంతైనా ఖర్చు పెడదాం అంటారు కానీ వాళ్ళు లచ్చిచ్చినా అమ్మాట. అరే ఎందుకు అమ్మర్రా? లింగమన్న ఈసారి సంక్రాంతికి పందెం గెలవాలని జిద్దు మీద కూర్చున్నాడు రా. దాని మీద శ్రద్ధ పెట్టి ప్రాణం కన్నా ఎక్కువ పెంచుతున్నాడు. అందుకే అమ్మడ్రా. ప్లాన్ చెప్తా కానీ చాట్. ఇగో మన ఇంటికా నుంచి చక్కగా పోయి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందరికి పోయి రైట్ తీసుకుంటే అట్లనే చక్కగా పోతే గాడ ఒక మట్టి రోడ్ ఉంటుంది. మట్టి రోడ్ కాంచి లెఫ్ట్ తీసుకొని చక్కగా పోతే ఆడ 4 ఏళ్ల దూరంలో దొడ్డు ఉంటుంది. కానీ ఆ దొడ్డి కాడ కుక్క ఉంటుంది రా. అమ్మ కుక్క అంటే నాకు భయం రా. కుక్కకి నా కాడ మంచి ప్లాన్ ఉంది కానీ పోదాంపా. వరుస గొంతు ఉంచుకోకు. నీ ఓనరు నీకేం వేయనట్టుండు. నువ్వు ఇప్పుడు సైలెంట్ ఉన్నావు అంటే నీకు మంచిగా 4 ముక్కలు ఫ్రై చేసి పంపిస్తాం. మనకు కావాల్సిన కోడి ఆ గడ్డి మీద చూడాలరా, ఎర్ర కోడి. కోడికి దారం కూడా కట్టినట్టుందిరా.
అరే పాపం రా ఆయన కోడిని కూర్చి ఆయనకు 2 ముక్కలు తింటుంటే పాపం తగులుతారా. అవునరా, ఫోన్ చేయరా లింగమానకు. హలో లింగమాన ఏడున్నావే? నల్లలు మారుస్తున్నావా? ఇగో ఇక్కడ శ్రీరాంపూర్ కాడ మేము 31st దావత్ చేసుకుంటున్నాం. వీడికి రా, అట్లనే 2 థమ్స్అప్లు పట్టుకొని రా. A few moments later. దాదా కూర్చో. మస్తు చేసిరు తమ్మి. నా దోస్తుగాలు కూడా విలువలేదు, సొంతం తమ్ముళ్ళ లెక్క పిలిచిరు. నుంచి మీరు నా దిల్లురా. A few moments later. మా ఊనవాడు దావత్తుకొని పొట్ట నిండా తిని తాయి ఊపుకుంటూ వస్తుండు. నాకు ఒక్క ముక్క కూడా తినట్టుంది. మరి వచ్చపోయాక ఏం పోయామంటావు? పన్నె కూడా పట్టుకోపోయిండ్రు, నువ్వు పోయినావు, వండుకోండ్రు, దావత్ చేసుకొని తిన్నారు. నాకు ఒక్క ముక్క కూడా పంపించలేదా? ఆ బాడకా వాళ్ళు ఫ్రై చేసి పంపిస్తారని పెద్ద మాటలు మాట్లాడారు. నీ పుంజు పట్టుకుపోయే నేను దావత్కి పిలిచిర్రా. నీకు ఇంకా అర్థం కాలేదారా తాగబోతోడా? వాళ్ళు నాకునే తిన్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.